మనుషుల్లో ఒక విశేషమైన గుణం దాగి ఉంటుంది. మూల్యాంకం చేయటం. ఏది ఖరీదైనది, ఏది చౌకైనది అనేది. దేనినైతే కొనడానికి ఎక్కువ ధనం ఖర్చవుతుందో, ఎక్కువ కష్టం అవసరం అవుతుందో అది ఖరీదైనది. దేన్నైతే కొనడానికి తక్కువ ధనం, తక్కువ కష్టం అవసరం అవుతుందో అది చౌకైనది. కానీ ఇది ఎంతవరకు నిజం అంటారు? ఇప్పుడు మీ ఎదురుగా ఒక నీటితో నింపిన పాత్ర ఉంది, అలాగే ఒక బంగారపు నాణెం ఉంది. చెప్పండి, ఈ రెండు వస్తువుల్లో అత్యంత ఖరీదైనది ఏది? మీరంటారు దీనిలో చెప్పడానికి ఏముంది, బంగారు నాణెమే అత్యంత ఖరీదైనది అని. ఈ బంగారపు నాణెంతో మీరు ఇటువంటి నీటి పాత్రలు ఎన్నింటినో కొనగలుగుతారు, కాబట్టి అది సరైనదే. మీరు ఆలోచించండి, ఒకవేళ మీరు ఏదైనా నిర్జన ప్రదేశంలో ఇరుక్కుపోయారే అనుకోండి, దాహంతో అల్లాడిపోతున్నారనుకోండి, అప్పుడు ఏది ఖరీదైనది? అప్పుడైతే మీరు ఈ నీటి పాత్ర కోసం మీ జీవితకాలం సంపాదించింది అంతా ఇవ్వడానికి సిద్ధపడతారు. ఎలా అయినా నీటిని పొందాలనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఖరీదైనది లేదా చౌకైనది వస్తువు కాదు, అది పరిస్థితి మాత్రమే. ఇక అవసరం కలిగినప్పుడు ఏదైతే లభిస్తుందో దానికన్నా అమూల్యమైనది ఈ ప్రపంచంలో మరి ఏదీ ఉండదు. రాధాకృష్ణ.